వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కృష్ణా గుంటూరు జిల్లాల ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా ఆళ్లపాడు రాజేంద్ర ప్రసాద్ ఓటు వేసి గెలిపించవలసిందిగా ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామ్నేని ఉదయభాను పిలుపునిచ్చారు. విద్యావంతుడు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్న వ్యక్తి ఆళ్లపాడు రాజేంద్ర ప్రసాద్కి ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపించవలసిందిగా ఉదయభాను అన్నారు. చదువుకునేవారు వేసే ఎమ్మెల్సీ ఓటు ఎంతో అమూల్యమైనదని ఈ సందర్భంగా సామ్నేని ఉదయభాను తెలియజేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ను గెలిపించవలసిందిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామ్నేని ఉదయభాను కోరారు. అలాగే ఈ నెల 16వ తేదీన విజయవాడలో సిద్ధార్థ కాలేజ్ ఆవరణంలో జరగబోయే జనసేన ఆత్మీయ సమావేశానికి జనసేన నాయకులు వీర మహిళా అతిథిగా హాజరు అవ్వాలని జనసేన జిల్లా అధ్యక్షులు సామ్నేని ఉదయభాను పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు అనుభవశాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఓటుని తప్పనిసరిగా వెయ్యాలని చెప్పి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అంటే ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు ఓటు వేసే సమయం ఇది. ఇవాళ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో కూడా మరి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసే అనుభవం ఉంది. విజ్ఞానవంతుడు, మాజీ మంత్రి, అవగాహన కలిగిన వ్యక్తి, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి. అలానే ఆయనకి విద్య మీద అనేక రకాల అవగాహన ఉంది. ప్రైవేట్ కాలేజ్ మీద, స్కూల్స్ మీద కూడా అనేక సంవత్సరాలుగా అనేక రకాల సమస్యల మీద కూడా ఆయన ప్రభుత్వం వద్ద తిరిగి పనులు చేయించారు. కాబట్టి అటువంటి అనుభవశాలి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా మొదటి ప్రాధాన్యత ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో కూడా రేపు 16వ తారీఖు అంటే ఆదివారం ఈ నెల విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ఆవరణలో ఆడిటోరియంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జన సైనికుల ఆత్మీయ సభ, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొడిదెల నాగబాబు గారు, నాదెళ్ల మనోహర్ గారు, ఇంకా కొంతమంది జనసేన పార్టీ శాసనసభ్యులు కూడా హాజరవుతున్నారు. దయచేసి అందరూ మన జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నాను. తప్పనిసరిగా రేపు ఫిబ్రవరి 27వ తారీఖు ఈ నెల తప్పనిసరిగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరు కూడా బద్దకించకుండా తప్పనిసరిగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మీకు ఇచ్చిన ఓటు హక్కుని ప్రతి గ్రాడ్యుయేటు ఓటు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలానే వినియోగించే ఓటు కూడా ఒక మంచి అభ్యర్థికి మనం ఓటు వేయాలి. అవగాహన కలిగిన వ్యక్తి ఓటు వేయాలి. మేధావికి ఓటు వేయాలి. అనుభవశాలికి ఓటు వేయాలి. భావి తరాల వారికి, యువతకి మంచి భవిష్యత్తు ఉన్న విధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను.